ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం కృష్ణపక్షం శరదృతువు శనివారం. తిథి తదియ ఉదయం 7:33 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 10:04 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:45 నుండి ఉదయం 8:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:51 నుండి 8:36 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:08 నుండి 3:36 వరకు. రాహుకాలం ఉదయం 9:10 నుండి ఉదయం 10:35 వరకు. సూర్యోదయం ఉదయం 6:12. సూర్యాస్తమయం సాయంత్రం 5:38. ఈరోజు విశేషం కార్తీక శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఆరోగ్య విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం మరింత అప్రమత్తంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తదుపరి సింహరాశి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాల పరిష్కారం సానుకూల దిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహం వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి ఫలితాలను పరిశీలించినట్లయితే గృహమున చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. తదుపరి తులారాశి. విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటను ఇస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులలో ప్రయాసలు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభం అందుకుంటారు. తదుపరి మకర రాశి. సన్నిహితులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగం యోగం ఉంది. వృత్తి వ్యాపారాల్లో
ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో చిరాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు చికాకులు కలిగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీ రాశి ఫలితాలను తెలుసుకున్నారు కదా. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం.